శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే కేసీఆర్ అడుగు బయట పెట్టడంతో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఆగమాగం అయితే ఉన్నదో అందులో భాగంగా హడావిడిగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ఏదైతే కృష్ణా గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయంపై, తెలంగాణ వాటాపై, అదేవిధంగా మరి ఇక్కడ పాలమూరు, రంగారెడ్డి, దాంతోపాటు నల్గొండ జిల్లాలకు ఏ విధంగా మరి ఇక్కడ సాగునీటిలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో బహిరంగ సభలు పెట్టి మరి జనంతో ఒత్తిడి తీసుకొస్తాం. ఆంధ్ర జల దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతోటి మన హక్కులు కోల్పోయే విధంగా ఉన్నామని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర ప్రకంపనలు లేపుతా ఉన్నాయి. దాంతో మరి హడావిడిగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీలో కనుక బీఆర్ఎస్ సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇచ్చినట్టయితే తమ బండారం అంతా బయటపడుతుందని చెప్పి మరి ఏదైతే కేసీఆర్ మాట్లాడిన మాటలను డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా మళ్ళీ తెరపైకి వచ్చింది మరి ఇక్కడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు. అందులో భాగంగా కేసీఆర్ కు, హరీష్ రావుకు, కేటీఆర్ కు సమన్లు పంపిణీ చేయబోతా ఉన్నామని చెప్పి ఆ వార్తలు ఏదైతే కేసీఆర్ లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా డైవర్షన్ చేయడానికి, పక్కదారి పట్టియడానికి మరి ఇక్కడ తన తాబేదారు పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలతోటి మరి తెర మీదకి తీసుకొని వచ్చిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి మరి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మరి ఒక కొత్త నిర్మాణం లేదు, కొత్త పాలసీ లేదు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీల్లో మరి వాటిని ఎట్లా అమలు చేయాలని ఒక ప్రణాళిక లేదు. మరి ఇక్కడ కొత్త నిర్మాణం లేదు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మరి ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఆ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ కూడా అందియలేక సతమతమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మరి కమిషన్ల కోసమే ఇవాళ పాటుపడతా ఉన్నది. ఏదైతే తెలంగాణ ప్రజానీక అవసరాలను మరి ఇక్కడ పక్కన పెట్టేసి తమ జేబులు నింపుకునే కార్యక్రమానికి తెరలేపింది. ఇలా కేసీఆర్ బయటికి రావడంతో మరి ఇక్కడ ఖచ్చితంగా తమ పతనం తప్పదని భావించి శరామామూలుగానే మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే మరి ఇక్కడ అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి వేరొక అంశాన్ని లేవనెత్తి డైవర్షన్ పాలిటిక్స్ తన అనుకూల పత్రికలతోటి డైవర్షన్ చేయిస్తా ఉన్నాడో దాన్నే మళ్ళీ ముందుకు తీసుకొచ్చిండు. అయినప్పటికీ కూడా అసెంబ్లీలో మిమ్మలను వదిలేది లేదు అని చెప్పి మరి వదలబొమ్మాలి అని చెప్పి వెంటబడతా ఉన్న బీఆర్ఎస్ నుంచి ఇది ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి ఏ విధంగా తప్పుకుంటుందో చూడాలి. ఇక చెక్ డ్యాములకు సంబంధించి మరి ఇక్కడ వరుసగా చెక్ డ్యాములను పేల్చేస్తా ఉన్నారు. మన ఇక్కడ తనుగుల దగ్గర, అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే హుసేన్ మియా వాగు మీద కూడా ఇక్కడ చెక్ డ్యామ్ను పేల్చేసిండ్రు. మరి ఈ రకంగా చెక్ డ్యామ్ల పేల్చివేత తర్వాత ఇక్కడ ఏదైతే అడవి సోమన్పల్లి దగ్గర మరి చెక్ డ్యామ్ను పేల్చేసిండ్రో దానికి సంబంధించి నిన్న రోజున శ్రీధర్ బాబు గారు అక్కడికి వచ్చిండ్రు. ఇప్పటికే మరి ఇక్కడ వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారు వచ్చి దాని మీద అనేక సందేహాలు మరి లేవనెత్తిండ్రు. ఏదైతే నీటి ప్రవాహం ఎటైతే వెళ్తుందో కూలిపోతే అటువైపే పడిపోయి ఉంటాయి, కానీ ఇది ఉల్టా పడ్డది, ఇది ఖచ్చితంగా పేల్చివేతే అని చెప్పి ఒకవైపు ఆయన వాదిస్తా ఉంటే ఈయన మాత్రం మరి దాని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాల్సింది పోయి ఆయన ఏం మాట్లాడుతాడో ఒకసారి విన్న తర్వాత దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ చెప్తే నాణ్యత లోపంతోనే కూలిపోతున్న చెక్ డ్యామ్లు అని చెప్పి చెప్పిన అంశం స్వయంగా ఆయన ఏం మాట్లాడినో అనే మాటల నుంచి కనుక విన్నట్టయితే ఇదే చెక్ డ్యామ్ గాని, అదే విధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ గాని, చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యామ్ సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరుతాం. దాని ఫలితమే ఈ రోజు ఇక్కడ కనబడతా ఉంది, అక్కడ కనబడతా ఉంది. నాణ్యత లేకుండా చెక్ డ్యామ్ల నిర్మాణం ఎవరి ప్రమేయంతో, ఎవరి గురించి, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరు స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. సార్ మాట్లాడిన శిల్క పలుకులు విన్నట్టయితే మన ఏదైతే ఒక ప్రభుత్వంగా ఇవాళ అక్కడ ఒక చెక్ డ్యాము మరి ఇక్కడ తణుకుల దగ్గర కూలింది, అదేవిధంగా ఏదైతే
మరి ఇక్కడ హుసేన్ మియా వాగు మీద కట్టినటువంటి ఆ చెక్ డ్యామ్ కూడా పేల్చేసిండ్రు. ఇవాళ ఇక్కడ చూసుకున్నట్టయితే అడవి సోమను పెళ్ళది పేల్చేసిండ్రు అని చెప్పి ఒకవైపు దాని మీద ఆరోపణలు వస్తే ప్రభుత్వంగా ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా దాన్ని అక్కడ పరిశీలించి దాని మీద విచారణకు ఆదేశించి ఇటు పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ చేసిండ్రు. పోలీసులను కూడా ఉన్నతాధికారులను ఆదేశించి దీనికి ఏదైతే కారణాలను సవివరంగా మరి ఇక్కడ దర్యాప్తు చేయించిన తర్వాత ఆ దర్యాప్తు రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ఎవరిని కాపాడడానికి మాట్లాడుతా ఉన్నాడు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇవాళ మాట్లాడుతా ఉన్నాడు ఒక్కసారి చెప్పాలి. మరి ఇక్కడ ఏదైతే నాణ్యత లోపంతో కూలిపోతున్నాయి అని చెప్పి ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు? ఒకవైపు ఆల్రెడీ దాని మీద జిలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిండ్రు అని చెప్పి ఖచ్చితంగా ఇది ఇసుక మాఫియా పని అని చెప్పి చెప్తా ఉంటే ఈయన మాత్రం కాదు నాణ్యత లోపంతో కూలినాయి అని చెప్పి మరి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం ఈ పూర్తి దర్యాప్తును పక్కదారి పట్టించడం కాదా? ఇది దర్యాప్తు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదా? ఈయన ఏదైతే ఇసుక మాఫియాను ఈయనకు సంబంధించిన అనుచరులు ఏవైతే చెక్ డ్యామ్ ను కూల్చేసిందో వాళ్ళని కాపాడడానికి వాళ్ళకి అనుకూలంగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన నాడే చెప్పిండట కట్టే రోజే ఇవి నాసిరకంగా ఉన్నాయని చెప్పి విచారణ చేయాలని చెప్పిండట. 2 ఏళ్ళు అవుతుంది నువ్వు అధికారంలోకి వచ్చి, ఎందుకు విచారణ చేయిస్తలేవు? అది నాణ్యత లోపం అని నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది, అధికార పక్షంలో గుర్తుకు రాలేదా? ఇవాళ ఎవరైతే వాళ్ళు జిలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఇప్పుడు వచ్చి అవి కాదు నాణ్యత లోపమే, వాటి మీద ఇప్పుడు విచారణకు ఆదేశిస్తా అంటాను. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తావు? మరి ఇక్కడ ఏదైతే మరి గుడ్డి గుర్రాలకు పన్నులు అమ్ముతానవా? ఎందుకు విచారణ చేయించలేదు? మరి ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒడేరు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినావు, అక్కడ కదే నాణ్యత లోపం అన్నావు, దాని మీద విచారణ చేస్తాను, దాన్ని తక్షణమే పూర్తి చేస్తాను. 2 ఏళ్ళు అయింది, ఏది నువ్వు పూర్తి చేసింది? ఇవాళ ఏ మాఫియా కోసం చేసిండ్రో అంటాను. కట్టినోడు మాఫియానా? మరి దాన్ని కూలగొట్టి ఇసుకెత్తకపోయేటోడు మాఫియానా? ఇవాళ రైతుల కోసం నీళ్లను నిల్వ చేసేటోడు మాఫియానా? మరి ఇక్కడ ఆ నీళ్ళన్నిటినీ బయటకు పంపి ఇసుకెత్తకపోయేటోడు మాఫియానా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది చెక్ డ్యామ్ కూలక ముందు ఇటీవలనే మరి డిసెంబర్ 9వ తేదీన మరి ఇక్కడ వారం రోజులకు కూలుతుంది అనగా ఇగో ఈ చెక్ డ్యామ్ పరిస్థితి చూడండి. ఇది మరి ఇక్కడ ఏదైతే కింది వైపు ఏదైతే గోదావరి వైపు వెళ్తున్న ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసిన ఇక్కడ చెక్ డ్యామ్ ఉన్నది. ఈ నీళ్లు ఇటు ఏదైతే మానేరు నుంచి వస్తా ఉన్నాయో ఎక్కడ రాక నిల్వ ఉన్నాయో చూడండి. ఇవాళ మానేరులో నీటి నిల్వ వల్ల మరి ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ మాఫియాకు ఉపయోగపడుతుంది? పొలాలు దున్నుకునే రైతు మాఫియాకా? అందులో చేపలు పెంచుకునే మరి ఏదైతే మత్స్యకార మాఫియాకు మరి ఇక్కడ ఉపయోగపడుతుందని చెక్ డ్యామ్ కట్టిందా? నీ ప్రకారం ఏదైతే పాపం ఇసుక అమ్ముకొని దొంగతనంగా ఇసుక అమ్ముకునే మరి ఇక్కడ ఏదైతే ఎంతో కొంత 10 ట్రాక్టర్లో జమ చేసుకొని లారీలల్లో హైదరాబాద్కి ఇసుక అమ్ముకునే కార్మికుల కోసం ఇవాళ చెక్ డ్యామ్ ను వద్దంటున్నావా లేదంటే పేల్చేయించినవా? మరి ఇక్కడ సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదైతే నీటి నిల్వ వల్ల అనేక రకాల ఉపయోగం ఉంటాయి. మరి ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి, ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకు మరి ఇక్కడ వ్యవసాయానికి పనిచేస్తాయి, అక్కడ మత్స్యకారులకు ఉపయోగపడతాయి. ఈ రకంగా నిల్వ చేస్తే ఇవాళ చెక్ డ్యామ్ల వల్ల రైతులకు మరి ఇక్కడ అన్యాయం జరిగిందంటే చెక్ డ్యామ్ల వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? ఎవడో చదువులేని సన్యాసిని అడిగినా చెప్తాడు ఇవాళ చెక్ డ్యామ్ల వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది. చెక్ డ్యామ్లు కడతానట ముంపుకు గురైతాయట. ఇవాళ ఎంత హైట్ కడతారు మానేరులో? మానేరు హైట్ ఎంత ఉంటుంది? చుట్టుపక్కల గోడలున్న హైట్ ఎంత ఉంటుంది? ఎంత మరి ఎన్ని ఫీట్ల నీళ్ళు వస్తే మరి అక్కడ చెక్ డ్యామ్ ఆపుతుంది? మిగతా ప్రవాహం ఎక్కువైన రోజున ఏం జరుగుతుంది? 12 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చిన రోజే మరి ప్రవాహం దాటుకుంటూ వెళ్ళిపోయింది. దాని మీద చెక్ డ్యామ్ హైట్ కంటే ఎక్కువ నీళ్ళు వస్తే వెనుకదునంతయా కిందికి వెళ్ళిపోతాయా? మరి ఏ చదువు లేని సన్యాసిని అడిగినా చెప్తాడు. ఇవాళ మీరు ఏది చెప్తే ప్రజలు అదే నమ్మే స్థితిలో ఉన్నారని చెప్పి అడ్డగోల అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నాడు. చెక్ డ్యామ్ ఇక్కడ బొక్కలవాగు అక్కడ చెక్ డ్యామ్ కడితే దాని మీద కూడా అదే రకంగా కారుకూతలు కూర్చుండు. ఇవాళ చెక్ డ్యామ్ వల్లనే మంత్రి మునిగిపోయింది అంటాడు. చెక్ డ్యామ్ ఎంత హైట్ ఉంటుంది? దాని మీద దాని హైట్ కు మించిన నీళ్ళు వస్తే దాని మీదకి వెళ్ళిపోతాయి, వెనుకకెట్లా అంతయో మరి సమాధానం చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ ఆ చెక్ డ్యామ్ ను వేల్చేసి ఇసుకెత్తుకపోయేటోళ్ళేమో మరి సొక్కం పూసలాట. ఇవాళ చెక్ డ్యామ్ తోటి పంటలు పండించుకునే రైతులు, మత్స్యకారులు మరి వాళ్ళ కోసం చెక్ డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసిన వాళ్ళేమో మాఫియాట. కూలగొట్టినోళ్లకు వంతవాడే మీరందరేమో ప్రజాసేవకులు. ఇవాళ
ఏదైతే రైతుల కోసం ఆలోచన చేసి ఇవాళ చెక్ డ్యాంలు కట్టించి మత్స్యకారుల కోసం రైతుల కోసం నీటి నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచటోళ్ళేమో ఇవాళ మాఫియా అంటా ఉన్నాడు సారు. ఈయన మాటలు మాట్లాడితే మంత్రిలో మేము ఏం మాట్లాడినా చెల్తుంది, మేము చెప్పిందే వేదం అన్న చందంగా ఉన్నది. ఎందుకంటే తరతరాలుగా మా కుటుంబమే పరిపాలిస్తా ఉన్నది కాబట్టి మేము ఏం చెప్తే అదే నమ్ముతారు ప్రజలు అని చెప్పి ఇంకా కూడా మంత్రి ప్రజలను మరి ఏదైతే మరి తెలివిలేని సన్నాసులాగా భావిస్తా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పక్కనే కాళేశ్వరం ఉన్నది, 3 బ్యారేజీలు కట్టిరు, దాని నుంచి 1 ఎకరం అన్నా మనకు వారిందా అంటాడు సారు. సొక్కంపూస సారు 2009లా మరి నువ్వు చిన్న కాళేశ్వరానికి ఫౌండేషన్ వేసినావు కదా, మొత్తం 18 రిజర్వాయర్లు ఏమో నింపుతా అన్నావు. మరి ఇక్కడ కాటారం, అదేవిధంగా మల్హరు, అదేవిధంగా మాదేపూరు, అదేవిధంగా మహాముత్తారం మండలాలకు నీళ్లను సరఫరా చేయడానికి చిన్న కాళేశ్వరానికి ఫౌండేషన్ వేసినావు కదా. 5 సంవత్సరాల పాటు ఏం చేసినావు సార్? పోనీ 5 సంవత్సరాలు గంగలో పోని మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజులు గడిచిన తర్వాత వచ్చి సంవత్సరంలో పూర్తి చేస్తా, ఇప్పటికే నెల గడిచింది, 11 నెలల్లోనే దీన్ని పూర్తి చేసి అందరికీ నీళ్ళు అందిస్తా అన్నావు. ఏమైంది సారు? ఇవాళ రైతుల కోసం నీళ్లు అందించే కార్యక్రమాన్ని ఎందుకు తుంగలో దొక్కినవో ఇలా మరి ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ చెక్ డ్యాంలను వ్యతిరేకించిండు అని అంటే రైతుల బాగుపడడాన్ని వ్యతిరేకించినట్టే, ఇలా మత్స్యకారులు చేపలు పట్టుకొని బతకడాన్ని వ్యతిరేకించినట్టే. ఇక్కడ ఎవరికి కూడా 3 పూటల అన్నం ఉండద్దు, 3 పూటల అన్నం ఉంటే అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. అదే అన్నమే లేకపోతే కేవలం అన్నం కోసమే ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుంది. వీళ్ళని బిచ్చగాళ్ళని చేసి ఎన్నికలప్పుడు వచ్చి వాళ్ళకి 2000 3000, ఈసారి అయితే పరిశ్రమల శాఖ ఐటీ శాఖ ఉన్నాయి కాబట్టి ఆందాలు బాగానే ఉంటాయి కాబట్టి 5000 10,000 అయినా ఓటుకి ఇవ్వాలి, కొనుక్కోవాలి, మళ్ళీ మనం రాజ్యం వెళ్ళాలి. రైతులు మాత్రం పుచ్చగాలుగా మారాలి, నీ అనుచరులు మాత్రం ఇసుకమ్ముకొని కోట్లకు పడగలెత్తాలనా? ఇవాళ ఒక ప్రభుత్వంగా ఉండి విచారణకు ఆదేశించాల్సిన నువ్వు ఎందుకు ఇది విచారణ నువ్వే ముందుగా ఎందుకు తెలుస్తావు? ఇది ఖచ్చితంగా ఇసుక మాఫియా పని, ఇది నాశరకం అని మరి ఏ విధంగా నువ్వు దీన్ని డిసైడ్ చేస్తావు చెప్పాలి. నాణ్యత లోపంతో విచారణకు ముందే కూలిన తర్వాత వచ్చి దర్యాప్తు పూర్తి కాకుండానే ఇటు విజిలెన్స్ కి ఇస్తా అంటూ అటు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కంప్లైంట్ ఉన్నది. మరి దీనిని ముందే ఏ విధంగా నువ్వు నాణ్యత లోపంతో తెలుస్తావు? నీ కింద పనిచేసే అధికారులు ఏ విధంగా నీ మాటను కాదని ఇప్పుడు అది పేల్చేసిరని చెప్తారు. వాళ్ళు కూడా మరి సచ్చినట్టు అది నాణ్యత లోపంతో కూలిందని చెప్పి రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు నీ ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా మరి లారీలకు లారీలు నువ్వు ఇసుకను తరలించకపోవాలి. నేను రాగానే 2 రోజులలోనే ఇసుక రవాణాను ఆపేయిస్తా, మన వనరుల దోపిడీని నిలువరిస్తా అన్నావు. ఇలా 2 సంవత్సరాలు అయింది. ఉల్టా ఏదైతే నీటి నిల్వ కోసం కట్టిన చెక్ డ్యాంలన్నింటినీ కూలగొట్టుకుంటూ నీ అనుచరులు యథేచ్ఛగా ఇసుకను దోపిడీ చేస్తా ఉంటే మరి ఇక్కడ ఎవడైతే కూలగొట్టిండో వాడిని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఆ దర్యాప్తు ద్వారా తక్షణం ఎవరు బాధ్యులో తేల్చాల్సింది పోయి నాసిరకంతో కూలిందంటావు. నిజంగానే నాసిరకం అయితే 2 సంవత్సరాల నుంచి చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నావు? ఇవాళ చేతగానం లాగా ఎందుకున్నావు? ఆ రోజే విచారణ కమిషన్ వేసి దాని నాణ్యత లోపమే ఉన్నదో చేసి సంబంధిత అధికారుల మీద కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇక్కడ మంత్రి ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇవాళ మరి ఇక్కడ వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ లాంటి వాళ్ళు ఇక్కడ చెక్ డ్యాంల పేల్చివేత అని చెప్పి బాజాప్తా దాని మీద పీపుల్స్ ఎంక్వైరీ చేస్తాం, ఎందుకంటే మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి ఆయన ఇటు తనుగుల చెక్ డ్యాంను ఇక్కడ అడవిసోమనపల్లి చెక్ డ్యాంను స్వయంగా వచ్చి పరిశీలించు. నిన్నటి రోజున మరి ఇక్కడ సోమాది కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. చెక్ డ్యాంల పేల్చివేతలు, నీటి వనరుల విధ్వంసంపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా జల్ బిరాదరి చైర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణ కోసం జల్ బిరాదరి తరపున పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. చెక్ డ్యాంల పేల్చివేత పైనే కాకుండా నీటి వనరుల సంరక్షణపై కూడా కమిషన్ పనిచేస్తుందని వెల్లడించారు. కర్నూలు జిల్లా జమకుంట మండలం తనుగుల, పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం అడవిసోమనపల్లి వద్ద మానేరుపై నిర్మించిన చెక్ డ్యాంలను ఇటీవల ఇసుక మాఫియా పేల్చివేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాజేంద్ర సింగ్ పౌర సమాజ ప్రతినిధులు, నీటి రంగ నిపుణులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా చెక్ డ్యాంలను పరిశీలించి ఆ తర్వాత వాళ్ళు చెప్తే నువ్వేమో డైరెక్ట్ మరి ఏదైతే చెక్ డ్యామ్ ను ఓదికి పేల్చివేత్తా అంటే హైదరాబాద్ లో వేడుక చూసుకుంటా ఉండి నిన్నటి రోజున మరి దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా పక్కదారి పట్టేయాలని ఇలా నాణ్యత లోపం అని చెప్పి, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా నాణ్యత లోపం అని చెప్పి ఇలా వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినాం అంటే ఖచ్చితంగా ఇది నీ ఇసుక మాఫియా పని అని చెప్పి ఇక్కడ తేటతెల్లమైతా ఉన్నది. మంత్రిని ప్రజలారా గమనించండి. ఇసుక మాఫియా ఏదైతే చెక్ డ్యాంలు కట్టినోడు మాఫియానా,
కూలగొట్టినోడు మాఫియానా, రైతుల కోసం పనిచేసేటోడు మాఫియానా, మత్స్యకారుల కోసం పనిచేసేటోడు మాఫియానా, లేదంటే ఇసుకెత్తుకపోయేటోడు మాఫియానా? ఆయన మాటలు నేను ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అని చెప్పి మరి మాట్లాడుతున్నటువంటి ప్రజాప్రతినిధి మాటలను అందరూ కూడా ఒకసారి గమనించాలి. మంత్రి ప్రజలు ఇంకా కూడా పిచ్చోళ్ళుగానే భావిస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశం వచ్చిన రోజు ఓటుతోటి బుద్ధి చెప్పకపోతే మన బతుకులు ఈ విధంగానే చీకట్లో మగ్గిపోతాయని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గూండారాజ్, బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత గుండాయిజం. ఖమ్మం జిల్లాలో గులాబీ నేతలపై దాడులు అని చెప్పి సర్పంచ్ ఓడిపోయిందట. మరి ఆ సర్పంచ్ ఓడిపోయిన తర్వాత మాకు ఓటు వేయలేదని చెప్పి వాళ్ళ ఇంటి ముందర షెడ్ను ఈ రకంగా కూల్చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళకు ఆడిందే ఆట పాడిందే పాట పోలీసులు ఉన్నారా అంటే పోలీసులు కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేయడానికి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పేరు మార్చాలే కాంగ్రెస్ పార్టీ డిపార్ట్మెంట్ అని ఈ రకంగా పోలీసులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే షాపులలో అమ్మే యూరియా యాపులలో ఏదైతే అమ్ముతానో ఆ యాపులు అట్రల్ ఫ్లాపులు అయినాయి. ఇవాళ మళ్ళీ యూరియా కోసం పడిగాపులు కాసే దుస్థితి మళ్ళీ నెలకొన్నది ఇక్కడ పిఎస్సిఎస్ దగ్గరనట. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ గోదాం వద్ద రైతులు ఈ విధంగా యూరియా కోసం ఇప్పుడే ప్రారంభమైంది. మరి ఇక్కడ రబీ అప్పుడే యూరియా కోసం ప్రారంభమైంది. రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నదో ఒక్కసారి గమనించండి. మార్పు పేరుతోటి వచ్చి ఏ విధమైనటువంటి మార్పును తీసుకొని వచ్చింది. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు నాకు చికిత్స చేయించుకుంటా అయ్యా నా పైసలు నాకు ఇయ్యరు అంటే కూడా ఇయ్యలేని దుస్థితిలో ఉన్నది. నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్. వైద్యానికి 18 లక్షలు అప్పైంది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటికి వచ్చిన 56 లక్షల బెనిఫిట్ ఇస్తే అప్పు తీరుస్తా. రిటైర్డ్ జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య ఆవేదన. పేవ్ క్యాన్సర్ బారిన పడి మృత్యుతో పోరాటం. బెనిఫిట్స్ కోసం 10 నెలలుగా పడిగాపులు కాస్తాను. ఆఖరికి నేను చచ్చిపోయేటట్టున్నా అయ్యా నా పైసలు నాకు నీ సాయం ఏం అవసరం లేదు అంటే 56 లక్షలు రావాలన్నట ఆయనకు. ఇవాళ ఆయన చేతుల సిల్లి కావలేదు. లాస్ట్ కు చికిత్స చేయించుకోలేక ఇంటికి వచ్చిండు. ఇలాంటి దుస్థితిలో ఉన్న వాళ్ళకన్నా ప్రభుత్వం కనికరిస్తలేదు. సాయం చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ ప్రాణాలు తీస్తుందనడానికి ఇది నిదర్శనం కాదా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జీవో దికావో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి. హైకోర్టు జీవోలన్నీ వెబ్సైట్ లోనే అప్లోడ్ చేయాల్సిందే. 8 వారాల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4 అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు బీఆర్ఎస్ నేత ఎర్రోల పిల్పై కోర్టు ఉత్తర్వులు. ఇవాళ ప్రభుత్వం ఏదన్నా ఒక జీవోని తీసుకొచ్చింది అంటే ఆ జీవో ప్రజలందరికీ పారదర్శకంగా ఉండాలి, పబ్లిక్ డొమైన్లలో పెట్టాలి. కానీ 15,000కు పైగా జీవోలను ఇప్పటి వరకు ఎవరికి కనబడకుండా చేస్తా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి కూడా కనబడకుండా జీవోల రూపంలో వస్తున్నాయి, అవి అమలవుతున్నాయి. కానీ దానికి సంబంధించి ఇటు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ద్వారా పెట్టినా లేదంటే పబ్లిక్ డొమైన్ లో వెతికినా ఎక్కడ కూడా దొరుకుతలేవట. మొన్నటికి మొన్న హిల్ట్ దానికి సంబంధించి ఆ జీవో కేటీఆర్ గారికి వచ్చిందని మరి ఇక్కడ చిందులు దొక్కిరు కాంగ్రెస్ నాయకులు. ఎట్లా లీక్ అయిందని. ఎట్లా లీక్ అవడైంది? మీ ఐఎస్ఓ మాది. ఇవాళ తెలంగాణను పరిపాలిస్తా ఉన్నారు మీరు సేవకులు మాత్రమే. మరి మీరే మొత్తం దీనికి సంబంధించి రాజులలాగా ప్రయత్నిస్తూ ఇవాళ అన్నింటినీ దాపరికం పెడతా ఉన్నారు. పారదర్శకంగా అందించాల్సిన పాలనను ఇవాళ జీవోలన్నింటినీ దాచిపెడతా ఉంటే హైకోర్టు మొట్టికాయలేసింది. 8 వారాల్లోగా జీవోలన్నిటి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టుకున్నారు. ఆ జీవోలన్నీ కనుక బయటకు వస్తే మీ బండారం మొత్తం ఏమేమి దాచిరో అవన్నీ కూడా బయట పడతాయి. మరి మీకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మరి మీకు బుద్ధి చెప్పక తప్పది. ఇక ఈయన డిటిసి అట, ఏదైతే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారి 350 కోట్లు ఉన్నాయట సార్ దగ్గర. కిలోకు పైగా బంగారం, ఆభరణాలు. సంగారెడ్డిలో 31 ఎకరాలు, నిజామాబాద్ పరిధిలో 10 ఎకరాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు 50% వాటాలు, 12 చోట్ల సోదాలు చేస్తే మరి ఇక్కడ అదిరిపోయే అక్రమాస్తులున్నాయట. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఈ కిషన్ నాయక్ డ్రైవర్ ఎవడైతున్నాడో ఆ డ్రైవర్ ఇల్లే మరి ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఉన్నాయట. 350 కోట్ల రూపాయల అనకొండ. అంటే ఒక అధికారి, ఒక జిల్లా స్థాయి అధికారి ఇంత సంపాదిస్తా ఉన్నాడు అని అంటే మరి అవినీతి ఏ విధంగా పరిడవిల్లుతా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరికి వాళ్ళు దోపిడీ మీద పడ్డారు. మరి దానికి అధికారులు కూడా మేమేం తక్కువ అని చెప్పి వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు 13,59,000. మార్చి 8న ప్రజాభవన్ లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం. కేంద్రం వద్ద పెండింగ్ అంశాల ఎజెండా. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మీటింగ్. తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్లకు భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్టు. మీటింగ్ ఖర్చులు 13,59,217 విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అట. మరి ఇక్కడ అంత కూడా వచ్చింది ఎందరు?
బీజేపీ ఇద్దరు బీజేపీ వాళ్ళు, 8 మంది కాంగ్రెస్, 10 మంది మరి డిప్యూటీ సీఎం, 11 మంది విఐపీలు, మిగతా చిన్న చితక ఇంకో 30-40 మంది, అంత కొడితే 100 మంది కూడా కాదు, 13,59,000 ప్రజాధనాన్ని బొక్కేసిరు అప్పనంగా. ఇలా 5 స్టార్ హోటళ్ల నుంచి తెచ్చుకొని ఇవాళ 13,59,000 ఒక్కరోజే తిన్నారంటే మరి ఇక్కడ వీళ్ళ బాణపొట్టలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రైజింగ్ అంటారు. ఇప్పటికే 1441 పాఠశాలలు మూతపడ్డాయట. మరో 640 బడుల మూసివేతకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక తోడలకే అధికారుల వత్తాసు, ఏదైతే ఇసుక మాఫియా ఏదైతే ఉన్నదో ఆ ఇసుక మాఫియా వైపు కన్నెత్తి చూడడానికి కూడా మరి ఇక్కడ ఏదైతే సాహసించడం లేదు. ఇటు పోలీసులు అయితేంది, ఇటు మరి ఏదైతే మైనింగ్ అధికారులు అయితేంది, మరి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితేంది, యథేచ్ఛగా వాళ్ళు దోపిడీ చేసుకుంటూ పోతా ఉంటే మరి వీళ్ళు చేష్టలు చూస్తా ఉన్నారు. గట్టిగా వీళ్ళు పోయి ఆపినట్టయితే వెంటనే వీళ్ళకు అప్రధాన్య పోస్టుకు వీళ్ళని బదిలీ చేస్తారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్గా ఉంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పనితీరు మారాలి, అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పనితీరు మారాలి. ఎవరిది మారాలి? యథా రాజ తదా ప్రజ అంటారు. ఫస్ట్ పాలకులు మారాలి. పాలకులు మారినట్టయితే పాలకులను అనుసరిస్తూ అధికారులు కూడా ముందుకు సాగుతారు. ఇలా పాలకులు అధికారులకు మరి ఇక్కడ ఏదైతే మార్గ నిర్దేశకులుగా ఉండాలి. మిమ్మల్ని చూసే అధికారులు మరి ఫాలో అవుతూ ఉంటారు. మీరు మరి ఇక్కడ ఏదైతే ఇతర శాఖల మీద ఏ విధంగా వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చి ఆ మంత్రులకు సంబంధించిన సెక్రటరీల మీద కూడా మీరు పెత్తనం ఏ విధంగా అయితే చెలాయిస్తా ఉన్నారో, మీరు చేసే అవినీతి ఆగడాలు ఇవన్నిటిని కూడా చూస్తున్నటువంటి అధికారులు వాళ్ళు కూడా మీ దగ్గర పారదర్శక పాలన లేకపోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి దాపరిక పాలననే వాళ్ళు సాగిస్తారు. ఏది ఏమైనా మరి ఇక్కడ బ్యూరోక్రాట్ల విన్నే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు అధికారులకు ఇటు పాలకులకు మధ్య ఖచ్చితంగా సమన్వయం ఉండాల్సిందే. ఇలా అధికారులను వేధిస్తా అంటే రేపటి రోజున ఇబ్బంది పడేది మరి ఇక్కడ పాలకులతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడతారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నల్లగొండ నుంచే పోరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ఒక్క అరగంటలనే మరి విధ్వంసం సృష్టించిండు, కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించిండు. ఇలా కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది, ఆగమాగం అవుతుంది. దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఏంది అని అంటే మరి ఇక్కడ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అనే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక పద్మాలయ పాతజ్ఞాపక మాట, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విసురులు. ఈయనకు నీటిపారుదల శాఖ మీద తప్ప ఇక అన్నిటి మీద అవగాహన ఉంటది. మరి ఇక్కడ సొంత శాఖ మీద మాత్రం ఉండదు. హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టిండు మొన్న. మరి విలేకరులు అడిగిన ప్రశ్నలకు నేను ఇంకా డీటెయిల్ గా చెప్తా, ఇప్పుడు టైం లేదంటాడు. అంటే ప్రిపేర్ అయి రాలేదు. మరి నాకు ఈ ప్రిపేర్ రాని మంత్రి అన్నట్టునే ఎక్కడ ఏ అంశం మీద ప్రతిపక్ష నాయకులు ఉన్న రోజు కూడా ప్రిపేర్ అయి రాడు, అధికార పక్షంలో ఉన్న ప్రిపేర్ అయి రాడు. చుట్టూ అధికారులను పెట్టుకుంటారు, వాళ్ళు ఏది కావాలంటే అది అప్పటికప్పుడు రాసిస్తారు. అయినా ఆయనకు దేని వివరాలు తీసుకోవాలన్నా కూడా తెలియనంత అసమర్థునికి ఇవాళ నీళ్ల శాఖనిచ్చి ఇవాళ మన ఏదైతే ఆ నీటినన్నింటినీ కాపాడాల్సిన ఆ బాధ్యతను ఆయన మీద పెట్టి మనకు రావాల్సిన జల హక్కులను సాధించడానికి ఈయన ముందర పెడితే ఈ అసమర్థ చేతగాని సబ్జెక్టు లేని మంత్రి ఏ విధంగా మనకు న్యాయం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రెండు పార్టీలు అబద్ధాలు చెప్తున్నాయి, ఈయన ఒక్కడే నిజం చెప్తాడు. అక్కర్రాని పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ఈయన అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ ఇంకా సర్వనాశనం అవుతా ఉన్నది. అంత తెలివిలేని దద్దమ్మ అయినటువంటి బండి సంజయ్ ఉన్నప్పుడైనా మరి ఇక్కడ కారువత కారుత్వం, బండివత బండిత్వం, మరి అదే విధంగా ముగ్గురు తిరిగినా చాలా నయమని చెప్తే యువకులు ఏదైతే తెలివిలేని మూర్ఖులు అందరూ కూడా ఆయనను ఫాలో అయ్యి బీజేపీకి మంచి గ్రాఫ్ వచ్చింది. ఇవాళ తెలివి కల్లోడు ఎవడు కూడా బీజేపీని యాక్సెప్ట్ చేసడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ ఎంపీలు తలోదారి ఎవరు జేబు నింపుకోవడానికి వారు మరి ఇక్కడ కాంగ్రెస్ కు ఒత్తాసు పలుకుతా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ బీజేపీ మిత్రపక్షాలా లేదంటే కాంగ్రెస్ బీజేపీలు శత్రు పార్టీలా అన్నది అర్థం కాకుండా ఉన్నది తెలంగాణలో. దాంతో తెలంగాణ బీజేపీ సర్వనాశనం అయిపోయింది. ఇక బీజేపీ ఇంకా 10 సంవత్సరాలైనా కూడా మళ్ళీ కోలుకునే అవకాశం లేదు తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం, పోస్టింగ్ల కోసం పోలీసు అధికారులు అతి చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాకు నోటీసులు అంటూ లీకులు, రిటైర్ అయినా విదేశాలకు వెళ్ళిన వారిని వదిలిపెట్టేది లేదు. రేవంత్ అడుగులకు మడుగులొత్తులైన డీజీపీ శివధర్ కాకి బుక్. ఇరిగేషన్ పై మాకు అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి మాజీ మంత్రి హరీష్ రావు. మరి ఇరిగేషన్ మీద మీకు పీపీటీకి అవకాశం ఇస్తే ఇక కాంగ్రెస్కి ఏమన్నా ఉంటుందా, వాళ్ళ చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు అనర్గళంగా మరి ఇక్కడ ఏదైతే బుక్ చూడకుండా పేపర్ చూడకుండా మాట్లాడగలిగేటోళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అన్ని అస్త్రశస్త్రాలను పట్టుకొని వచ్చి ఆఖరికి విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రిపేర్ అయి రాలేదని పోయే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు మీకు పోటీ పెట్టుకుంటే కాంగ్రెస్ పని పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇక పోలీసులను ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తామని
పోలీసులు ఇకనైనా అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా మేము వ్యక్తిగత కక్షల కోసం పోతాము అని అంటే ఖచ్చితంగా అదే కక్షల్లో మీరు బలి అవుతారు, బలిగాక తప్పదు. మరి ఇక్కడ ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే అధిష్టానం వరకు కేసీఆర్ వరకు కూడా మీరు అందరికీ కోపం తెప్పించారు కాబట్టి ఖచ్చితంగా మరి అది చట్ట విరుద్ధమైన మీ మీద కక్ష సాధింపులు మాత్రం తప్పయి అని చెప్పి మరి గుర్తుంచుకోవాలి. ఈ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలాట పెట్టుబడులు వస్తుండడంతో కేసీఆర్ కు భయం పట్టుకుంది. తోలు తీస్తామంటే ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు అట. మరి ఇక్కడ మీరు పెట్టుబడులు తెస్తా అంటే ఏది పేపర్ల మీద పెట్టుబడులు, ఏది డేరాలు వేసుకొని ఇదే ఫ్యూచర్ సిటీ అని ఆ చుట్టుపక్కల ఉన్న భూములు అమ్ముకోవడం కోసం లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి మీరు ఏదైతే ఉత్తుత్తే ఎంఓఎల్ చేసుకున్నారో ఆ ఉత్తుత్తి ఎంఓఎలకు కేసీఆర్ భయపడి బయటికి రావట్లేదట. ఇక మీ కాంగ్రెస్ భరతం పట్టడానికే 2 ఏళ్ళు మీకు సఫిషియెంట్ గా టైం ఇచ్చి బయటకు వచ్చిండు. ఒక్కరోజు బయటకు వస్తేనే ఇంతమంది ఆగమాగం అవుతారు. కేసీఆర్ నిత్యం బయటనే తిరిగే ఉంటే మీ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది తెలంగాణ నుంచి అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. విధులు నిర్వహించకపోతే రద్దుట. గ్రామాల్లో నూతన పాలక వర్గాలకు కొత్త సవాళ్లు. అధికారులతో పాటు బాధ్యతలు పెరగడం కత్తి మీద సామే. 2 నెలలకోసారి ఖచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలి. పిఆర్ చట్టంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, ఇతర లక్ష్యాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టంగా చట్టం. మరి ఇక్కడ గతంలో ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంతో ఇవాళ గ్రామాలన్నింటిలో కూడా పచ్చదనం నెలకొని ఉండే ఏది గత 2 సంవత్సరాల క్రితం వరకు ఎప్పుడైతే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయి రద్దయిపోయినాయో దాంతో పచ్చదనం అనేదే కనబడకుండా పోతుంది ఇలా పల్లెలలో. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 80% మొక్కలను ఖచ్చితంగా కాపాడాలి అని చెప్పి ఏదైతే సర్పంచ్లకు, కార్యదర్శులకు మరొక ఏదైతే వాళ్ళకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించిందో వాళ్ళు కూడా అదే విధంగా పనిచేసిరు. ఇలా పచ్చదనం పెంపులో ఈ 10 సంవత్సరాల్లో హరితహారం ద్వారా అనేక రకాలైనటువంటి మరి ఇక్కడ మన అవార్డులు కూడా పొందినాం. మరి పల్లెలలో మన ఏదైతే పచ్చదనం ఎక్కడ చూసినా కూడా పచ్చదనమే కనబడ్డది. ఇలా పచ్చదనం అంతా కూడా అడుగంటిపోయింది. ఎందుకంటే మన ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోసేటప్పుడు ఇప్పుడు నీళ్లు పోసే దిక్కు లేదు, చెట్లను సంరక్షించే దిక్కు లేదు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలకు మళ్ళా సవాలుగా మారింది. ఈ 2 సంవత్సరాల పాటు ఏదైతే విధ్వంసం జరిగిందో దాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత కొత్త పాలక వర్గం మీద ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక స్టార్ట్ అయినట్టున్నది. మరి ఏదైతే ఆ పప్పు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు అని ముందుగా గుర్తించింది మరి ఇక్కడ ప్రియాంక గాంధీ భర్త వాద్రా. ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. ఆమెలో ఇంద్రియం చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నా పైన ఒత్తిడి చేస్తా ఉంటాను అని ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అంటాను. నీకు చేత కాదు రాహుల్ గాంధీ, నీకు 3 సార్లు అవకాశం ఇచ్చినా నీకు ఆ 3 సార్లు నువ్వు ఆఖరికి ఒక ప్రతిపక్ష హోదా మాత్రం తెచ్చుకోగలిగినావు తప్ప నీకు ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాటం చేతనైతే లేదు. ఇవాళ ప్రియాంక గాంధీకి అప్పచెప్పి నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పి అలా బావ మరి ఇక్కడ హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాడు. ఇవాళ ప్రియాంకను ప్రధానిగా చూడాలనుకుంటా ఉన్నారు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో రేపటి రోజున నీకు చేత కాదు నువ్వు పక్కకు తప్పుకో అనే రోజు కూడా రాబోతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడట. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులను ప్రచారం నిర్ధారించిన పోలీసులు సమయం పట్టే అవకాశం. ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి. ఆ తర్వాత నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు. ఇక ఈ బూట్లు నాకే పత్రికలు ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడట. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్లకు నోటీసులను ప్రచారం. కానీ పోలీసులు మాత్రం నిర్ధారించలేదు. మేము మాత్రం తాటికాయంత అక్షరాలతో రాస్తాం. ఎందుకంటే మా రేవంత్ అన్నను కాపాడుకోవాలి. ఇవాళ జల హక్కుల కోసం ఏదైతే కేసీఆర్ మాట్లాడిండో యావత్తు తెలంగాణ ప్రజానీకం కూడా మనం ఏ విధంగా జలదోపిడికి గురైతా ఉన్నాం, మన నీళ్లు ఏ విధంగా దోపిడీకి గురిగాపోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ చేష్టలు చూస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకత పెరుగుతుందో వీళ్ళన్నింటినీ కూడా తప్పుదారి పట్టియాలని మరి ఇక్కడ వాళ్ళు నిర్ధారించని అంశానికి ఇంత పెద్ద వార్త ఎందుకు రాసినవరా? మరి విధవ అంటే మరి విధవ దగ్గర సమాధానం ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కేవలం ఇవాళ ఈ డైవర్ట్ పాలిటిక్స్ తోటి తెలంగాణను సర్వనాశనం చేయడానికి ఆంధ్ర పత్రికలు నడుంగట్టినాయి. మరి ఆంధ్ర పత్రికలకు ఏదైతే ఈ పరిపాలకుడు తోడాయిండు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు మరి కనసన్నలలో నడుస్తూ ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేయడానికి మన నీళ్ళన్నిటి కూడా దోచుకుపోవడానికి ఈ ఆంధ్ర పత్రికలు ప్రయత్నం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వ విధానాల అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించడట.
మరి ఇక్కడ సహించకుంటే మంచిదే కానీ నువ్వు ఇచ్చిన ఏదైతే హామీలు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ఇవాళ నువ్వు మరి ఇక్కడ ప్రజలకు జవాబుదారీగా పనిచేసినట్టయితే నీ వెనక అధికారులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి ఏదైతే వేధింపుల కోసం మరి ఇక్కడ ఆ ప్రతిపక్షాన్ని వేధించడం కోసం కమిషన్ల కోసమే పనిచేస్తే అధికారులు మరి చిత్తశుద్ధితో ఏ విధంగా పనిచేస్తారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. జీవోలను అప్లోడ్ చేయాలని చెప్పిన అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ గోదావరి కావేరి అనుసంధానంపై త్వరలో సీఎంలతో సమావేశం, ఏకాభిప్రాయం సాధించాకే పనులు చేపడతాం. ఒక్కొక్కటిగా మనం మీకు గుదిబండగా మారబోతా ఉన్నాయి. ఇలా గోదావరి కావేరి అనుసంధానం అట. గోదావరి కావేరికి అనుసంధానికి మన గోదావరి నీళ్లు మన వాటా మనకు తీసుకున్నాక ఏపీ వాటా ఏపీ తీసుకున్నాక ఇంకా కావేరికి అనుసంధానం చేయడానికి ఎక్కడ గోదావరి నీళ్లు మిగులుతాయి? మిగులు జలాలు అనుసంధానం చేస్తావా లేదంటే ఈ అలొకేషన్ లో ఇవాళ ఏదైతే కాళేశ్వరాన్ని పక్కన పెట్టిందో దాంతో మనం నీటి వినియోగం ఏ విధంగా అయితే తగ్గిందో దాన్ని అంతా కూడా దోసుకుపోవడానికి కుట్ర జరుగుతా ఉన్నది. ఇవాళ చేతగాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తమైన ప్రాజెక్టు ద్వారా మనం వాడుకోవాల్సిన నీటిని వాడుకోవాల్సినంత వాడుకోకపోవడంతో అవన్నిటిని కూడా మిగులు జలాలుగా చూపించి రేపటి రోజున కావేరికి అనుసంధానం చేసి దాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక హక్కుగా పొందే అవకాశం ఉన్నది. దాంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. అందుకే కేసీఆర్ మరి ఇక్కడ నీటి మీద మళ్ళీ మనం ప్రత్యక్ష యుద్ధం చేయాల్సిందే అని చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దాంతో కాంగ్రెస్ వైఫల్యాలన్నీ బట్టబయలైతాయి అని చెప్పి ఇలా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడు కూడా సేమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు మరి ఇక్కడ వాళ్ళు ఇస్తా అని పోలీసులు చెప్పిరా అంటే లేదు. మరి ఇంత పెద్ద వార్త ఎందుకురా వెదవా అని అడిగితే ఇక్కడ మా రేవంత్ అన్న మేము కాపాడాలి కాబట్టి మొత్తాన్ని మేము డైవర్ట్ చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఇలా రాష్ట్రంలో నీళ్ల కోసం మాట్లాడుకోవద్దు ప్రజలు, ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం కేసీఆర్ నోటీసుల కోసం హరీష్ రావు నోటీసుల కోసం వీళ్ళని జైలు ఎత్తారా విచారిస్తారా తీసుకుపోతారా కేసు అయిద్దా కేసు కాదా అని ప్రజలందరూ కూడా ఇటువైపు దృష్టి మరల్చాలి. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలి. ఈ అసెంబ్లీ సమావేశాలను ఒడ్డెక్కించుకోవాలి. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే అరెస్టు, మరి ఇంకా ఈ 2 రోజులు కాగానే అరెస్ట్ చేస్తారని చెప్పి రోజుకొక లీక్ ఇచ్చుకుంటా మరి ఇక్కడ ఈ ప్రజలందరినీ కూడా దీని లోపల బంధించి వాళ్ళ వైఫల్యాల నుంచి బయటపడడానికి 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే జిమ్మిక్కులు చేస్తా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే నీ జల హక్కుల కోసం కేసీఆర్ మాట్లాడిన అంశం ప్రజల లోపలికి ఏ విధంగా అయితే సొచ్చుకుపోయిందో దాని నుంచి బయటపడడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి తెలంగాణకు ఏ విధంగా తీరని అన్యాయం చేస్తా ఉన్నది కాంగ్రెస్. ఇవాళ మన జల హక్కులన్నీ కోల్పోయే ప్రమాదాన్ని ఎందుకు సృష్టించింది, ఇలా కాళేశ్వరం మీద ఎందుకు కక్ష కట్టింది, మరి ఇవన్నీ కూడా ప్రజానీకం ఆలోచన చేయాలి. ఇవాళ ఎందుకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయింది, ఎందుకు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ మరి రిటర్న్ వస్తే దాని మీద 45 టీఎంసీలే చాలని ఎందుకు లేఖ రాసింది, ఇలా డిపిఆర్ 2024లో వస్తే మీరన్నంగానే వచ్చింది అని చెప్పి ఎందుకు అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ అని అంటే వాళ్ళ చేతగాంతనం, వాళ్ళ అసమర్థత, వాళ్ళకు చిత్తశుద్ధి లేనితనం, దాంతో ఇవాళ మరి ఇక్కడ మన జల హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి మన తెలంగాణను మనం మళ్ళీ బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే కాంగ్రెస్ కు హఠావో తెలంగాణకు బచావో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నినదించాల్సిన అవసరం ఉన్నదని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.